when he says the technology is upcoming and that can become a monster. సాంకేతిక రాక్షసునిలా తయారవుతోందని ఆయన చెప్పినప్పుడు మీరు ఆ సాంకేతికత రాకుండా అభివృద్ధి చెందకుండా ఆపగలరా? అందువలన బాబూజీ హెచ్చరిక అనేది సాంకేతికతను తిరస్కరించటం కాదని చెప్పగలను. మనం దానిని ఎలా వాడాలో నేర్చుకోవాలి. దానికోసం దాని యొక్క ద్వంద్వ స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. అదెలా అంటే నిప్పు వంటను చేయగలదు, ఇంటిని తగలపెట్టగలదు. The monster he spoke of emerges when technology itself టెక్నాలజీ అనేది మనకు సేవకుడిగా ఉండకుండా యజమానిగా మారినప్పుడు వారు చెప్పే రాక్షసుడు బయటికి వస్తాడు. అది మానవ సంబంధాలను, మానవుని ఆలోచన విధానాన్ని, మానవుని అనుభూతులను, చైతన్యాన్ని మితిమీరిన ఆటోమేషన్ ఆధారపడటం ద్వారా భర్తీ చేస్తుంది. ఈ సాంకేతికతను ఉపయోగిస్తున్నప్పుడు ఎరుక కలిగి ఉండటం అనేది కీలకమైనది. వంటగదిలో కత్తిలాగా భార్య కోరుకుంటే తన భర్త తలను నరకగలదు. అది రాక్షసత్వం. ఈ సాంకేతికత అలాంటిదే. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఈ టెక్నాలజీ నా ఆధ్యాత్మిక అభివృద్ధికి సహాయపడగలదా, లేక ఆధ్యాత్మికత నుంచి నన్ను తప్పిస్తుందా? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధ, దీన్ని మానవ మేధస్సును విస్తరించేందుకు ఉపయోగిస్తున్నానా, లేక నా ఆలోచనకు ప్రత్యామ్నాయమా? will we be outsourcing our thinking apparatus? మన ఆలోచన శక్తిని, మన అనుభవాలను ఇతరులచే చేయించడం చేస్తున్నామా? ఉదాహరణకు, మీ ఆలోచనలను ఇతరుల చేత చేయించినప్పుడు మీ జీవితం ఏమవుతుంది? వేరే వాళ్ళు మీకోసం అనుభూతిని పొందుతారు. మీ భార్యను మీ ప్రియ స్నేహితునితో హనీమూన్కి పంపటంలాగా ఉంటుంది. మీ బదులుగా వేరే వాళ్లను మీ స్థానంలో ఆనందింపచేయడం. టెక్నాలజీ నన్ను హృదయానికి చేరువ చేస్తోందా, లేక నన్ను దాని నుండి దూరం చేస్తోందా? ఉదాహరణకు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని క్యాలిక్యులేటర్ లాగా ఉపయోగించవచ్చు. అంటే అది అంకెలను గణన చేయడానికి ఉపయోగపడుతుంది, కానీ గణిత శాస్త్రాన్ని అర్థం చేసుకోవటానికి ప్రత్యామ్నాయం కాదు. మీరేమన్నా కవిత కానీ వ్యాసం కానీ రాయాలనుకుంటే దాన్ని మరింత మెరుగుపరచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించండి. అది మీ ఆలోచనలను ఎలా విస్తరించగలదనే విషయంలో దాని నుండి మీరు కొంచెం నేర్చుకోగలిగితే, నేను కూడా అలా ఆలోచించగలను, నేను కూడా క్రమ పద్ధతిలో ఆ ఆలోచనలను వర్తింపచేయగలను అనే విధంగా. అప్పుడు అది మన ఆలోచనను మెరుగుపరచడంలో నిరంతరం సహాయం చేయగలదు. అత్యంత సంక్లిష్టమైన విషయాన్ని సరళీకరించడంలో మనకు సహాయపడగలదు. మీరు కోరుకుంటే ఒక సాధారణ విషయాన్ని ఎలా అత్యంత సంక్లిష్టపరచగలదో కూడా నేర్పుతుంది. కానీ అది మనకు అవసరం లేదు. మెకానికల్ అంటే సాంకేతికపరమైన పనులను నిర్వహించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అనుమతించండి. తద్వారా మీరు ధ్యానం చేసుకోవడానికి, స్వీయ పరిశీలన చేసుకోవడానికి, నిజమైన మానవ సంబంధాలు వంటి సృజనాత్మక విషయాల కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించుకోవచ్చు. బాబూజీ మాట్లాడిన విజిలెన్స్, దీనికోసమే అంతర్గత విజిలెన్స్ను అంటే అంతర్గత జాగరూకతను సంరక్షించేందుకు ఆయన హెచ్చరిస్తున్నారు. Police force can share with us that రక్షక దళాలు మనతో పంచుకోవచ్చు. ఏదైనా ఒక పరిస్థితిలో మీరు ఇబ్బంది పడుతున్నారనుకోండి, రక్షణ వ్యవస్థ తగ్గించబడితే మన దేశానికి, మన సమాజానికి ఏం జరుగుతుంది? ఈ జాగరూకత, అంతర్గత జాగరూకత స్థిరంగా ఉండాలి. అందుకే మన వ్యవస్థలో మనం నిరంతర స్మరణ గురించి మాట్లాడతాము. ఈ సూక్ష్మ జాగరూకత మీ ఆలోచనను మీపై మీరు ఉంచడానికి ఇది ప్రత్యామ్నాయం. ఇది ఒక చక్కని మార్గం. ఎందుకంటే మీరు భగవంతుని స్మరణలో ఉన్నప్పుడు మీరు ఎలా తప్పుడు పనులు చేయగలరు?
మీరు ఎలా తప్పుగా ఆలోచించగలరు? మీరు ఒకవేళ తప్పుగా ఆలోచించినా మీరు నిరంతరం స్మరణలో ఉన్నప్పుడు దాని ప్రభావం ఎంతవరకు వెళుతుందో మీరు చూడండి. ఈ అంతరంగ జాగరూకత అనేది నిరంతరం స్మరణ లేదా అవగాహనతో ఉండడం కోసమే కాదు. ఈ బాహ్య ప్రపంచం, సాంకేతిక ప్రపంచంలో కూడా నావిగేట్ చేస్తున్నప్పుడు మీ కేంద్రీకరణను కాపాడుకోవటం ముఖ్యం. అసలు ప్రశ్న ఏఐని వాడాలా వద్దా అని కాదు. ఎవరు ఎవరిని ఉపయోగిస్తున్నారు? మీరు ఏఐని ఉపయోగిస్తున్నారా? లేక ఏఐ మిమ్మల్ని వాడుకుంటూ ఉందా? If we remain rooted in our spiritual practice, మీరు దానికి బానిసలుగా మారుతున్నారా? మనం మన ఆధ్యాత్మికతలో వేళ్ళూనుకొని ఉంటే, అది నిర్దేశించిన విధంగా సాధన చేస్తూ ఉంటే, సాంకేతికత ఒక సాధనంగా మారుతుంది. మనం ఈ క్షణంలో ఒకరితో ఒకరు ఏ విధంగా కనెక్ట్ అయి ఉన్నామో ఇది కూడా ఒక సాంకేతికత వల్లనే. అది లేకపోతే నేను ఇలా మీతో మాట్లాడలేను, మిమ్మల్ని చూడలేను, మీతో సంభాషించలేను. కాబట్టి ఇవన్నీ కొన్ని సాంకేతికత యొక్క గొప్ప ప్రయోజనాలు అని నేను అంటాను. మరి టెక్నాలజీని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. how it can become a temptation, technology. ఈ సాంకేతికతకు కొందరు పిల్లలు ఎలా ఆకర్షించబడుతున్నారో, వాళ్ళు ఫోన్లు లేకుండా మనుగడ సాగించలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ ఆటలకు అలవాటు పడిపోయి ఉన్నారు. లేదంటే ఉదాహరణకు సోషల్ మీడియా, వాళ్ళు వాటికి బానిసలుగా మారారు. అప్పుడు అది ప్రతికూలంగా మారుతుంది.